ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మే 24వ తేదీ లేఖన భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుండి 23 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము. 3వ వచనము, దేవుని క్రియలు ఇతని యందు ప్రత్యక్షపరచుటకే ఇతడు గుడ్డివాడిగా పుట్టి ఉన్నాడు. మరి కొన్ని విషయాల్లో మనకి అర్థం కాదు, కానీ దేవుడే తన క్రియను, తన యొక్క శక్తిని, మహిమను ఒక సాధనంగా మనల్ని వాడుకుంటాడు. గుడ్డివాడిని చూసి శిష్యులు అడుగుతున్నారు, ప్రభా, వీడైనను వీడి కన్నవారైన పాపం చేశారంటే కాదు, దేవుని క్రియలు ఇతని యందు ప్రత్యక్షపరచుటకే ఇతడు గుడ్డివాడుగా పుట్టెను. అవునండి, అంటే పుట్టుగుడ్డువాడిని బాగు చేయగలడు దేవుడు అంటానికి ఇతడు గుడ్డివాడుగా పుట్టాలి, అందరూ ఇతడు గుడ్డివాడని చెప్పాలి. అటు తర్వాత యేసుప్రభు అతన్ని బాగు చేసినప్పుడు అంటే అది దేవుని ప్రత్యక్షత, దేవుని క్రియ అనేది అర్థం కావటం కోసము దేవుడు అతన్ని పుట్టించాడు, స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఇది ఒక్కొక్కసారి మనకి అర్థం కాదు, కానీ ఇది నిజమండి. ఏమిటయ్యా అంటే, ఒక్కొక్కసారి దేవుడు మనకి కొన్ని జరిగించడు. హన్నా అనే స్త్రీకి ఎన్నోసార్లు మందిరానికి వెళ్ళింది, కానీ బిడ్డలు కలగలేదు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో, మరి దుఃఖాక్రాంతురాలై ఏడ్చుచు ప్రార్థన చేస్తూ, నీ సేవకురాలుని కరుణించు, నీ సేవకురాలు అంటూ, మరి మగబిడ్డని నువ్వు గాని దయచేసిన ఎడలా తల మీద మంగళకత్తి రానియకుండా జీవితకాలం అంతయు నీకు అప్పగిస్తానని చెప్పింది, ప్రతిష్ఠిస్తాను అని మొక్కుకుందండి. ఆ సంవత్సరమే దేవుడు తనకి గర్భఫలం ఇచ్చి సమూయేలును అనుగ్రహించాడు. అంటే ఆ మాట వచ్చేదాకా, ఆ క్రియ జరిగేదాకా దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒకసారి దేవుడి క్రియలు మన యందు ప్రత్యక్షపరచుటకి, ఒక్కోసారి మనం దేవుణ్ణి నమ్ముకోవటానికి మన అస్వస్థతే కావచ్చు, లేకపోతే మన అప్పులే కావచ్చు, మన మానసిక వ్యాధే కావచ్చు, శారీరక మరి వ్యాధే కావచ్చు, ఏదైనా సరే అలా రావటం దేవుడి క్రియ మన ద్వారా బయటపరచబరచటం, అలాగనే సాక్షిగా మనల్ని దేవుడు ఉంచుకుంటాడు. హల్లెలూయా. దేవుడి క్రియలు మన ద్వారా ప్రత్యక్షపరచబడును గాక. లోకానికి నీ ద్వారా దేవుని యొక్క క్రియలు బయలుపరచబడాలని, కనికరం, ప్రేమ నీ ద్వారా బయటికి రావాలన్నది దేవుని యొక్క సంకల్పం. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే, గమనించినట్లయితే 18వ వచనము, మరి యూదులు ఈ గుడ్డివాడిని స్వస్థపరిచిన తర్వాత అతన్ని అడిగారు, నువ్వు ఎలా స్వస్థ పొందావు అనేసి. నేను యేసుప్రభువారు నన్ను మరి బురద రాసి సిలోమని కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు, నేను స్వస్థత నొందాను అనేది చెప్పినప్పుడు కొంతమంది ఏమో వీడే వాడన్నారు, కొంతమంది ఏమో వీడు లాంటి వాడు అన్నాడు. కానీ యూదులు పరిసయ్యులు అతన్ని పిలిచి అడిగారు, నువ్వేనా అంటే నేనే అన్నాడు. కానీ కళ్ళ ముందు సాక్ష్యాన్ని కూడా నమ్మలేదు. నమ్మక చాలా మంది నమ్మరు. అందుకే దేవుడు ఒక్కోసారి సూచక్రియలు చేస్తాడు. సూచక్రియల ద్వారా నన్ను నమ్మాలి. సొలొమోను గురించి అందరు చెప్పుకుంటుంటే మాటలు విని విని శాబాదేశ్వర అని వాస్తవానికి విని ఆశ్చర్యపోయిందే కానీ నమ్మలేదండి. కానీ 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనములో ఆమె వచ్చి సొలొమోను దగ్గర ఉన్న ఆ భోజనపు పళ్ళ చుట్టూ ఉన్న సేవకుల్ని, అక్కడ మాటలని సొలొమోను డైరెక్ట్ గా చూసినప్పుడు, మరి ఇంతకు ముందు నేను నీ గురించి విన్నప్పుడు నమ్మలేదు, కానీ ఇప్పుడు నేను నమ్ముచున్నాను అని. అవును, మనకి దేవుడి క్రియలు మనందు ప్రత్యక్షపరచబడ్డప్పుడు నమ్మాలి. గుర్తుపెట్టుకోండి, చాలా మంది నమ్మరు. ఆయన అడిగినప్పుడు, గుడ్డివాడిని అడిగినప్పుడు స్పష్టంగా చెప్పలేకపోయాడు. నిన్ను ఎవరు బాగు చేశారంటే ఒక మనుషుడు అన్నాడు. తర్వాత ఆయన గురించి నువ్వేమనుకుంటా, ప్రవక్త అనుకుంటా. వారు ఆ సమాజ మందిరపులో నుంచి అతన్ని తోలేశారు. ఎందుకంటే యూదులు అడిగారు, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి, వీడు నిజంగా గుడ్డివాడిగా పుట్టాడు అంటే, ఆ పుట్టాడు అని. మరి ఇతడి కళ్ళు వచ్చిన ఏమో అతడే చెప్పుకుంటాడు, అతడు వయసుకు వచ్చిన వాడని. ఎందుకనగా యూదులు సమాజ మందిరం నుంచి వెళ్ళగొడతారు కనుక
యూదులకు భయపడి అతను అలాగ చెప్పారు తల్లిదండ్రులు. వారు కూడా అతను కూడా ఏమి మీరేమన్నా ఆయన శిష్యులు కావాలని మాటి మాటికి నన్ను అడుగుతున్నారంటే, నువ్వు పాపంలో పుట్టినోడు నువ్వు మాకు బోధిస్తావని వాడిని ఎల్లగొట్టారు. ఎవరిని? గుడ్డివాడిని. గుడ్డివాడిని ఎల్లగొట్టిన తర్వాత యేసుప్రభు వాడిని కనుగొని చూసి ఇక దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాలి ఎవరు అన్నప్పుడు అప్పుడు అతడు మరి ప్రభు చెప్పాడు నేనేనయ్య అంటే వెంటనే విశ్వసించి మొక్కాడు. హల్లెలూయా. మనిషి కుమారుడు కాదు, గుర్తుపెట్టుకునే ప్రవక్త కాదు, ఆయన దేవుని కుమారుడు, సాక్షాత్తు ప్రభువు కనుక ఆయన యందు మనం విశ్వాసము ఉంచాలి. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా నమ్మని వాళ్ళు ఉంటారు, నమ్మే వాళ్ళు ఉంటారు. దయచేసి అపనమ్మకం అనేది భయంకరమే. అలా ఉండకుండా జాగ్రత్త పడదువు కాక. చివరిగా ఆజ్ఞ మరి యేసు ప్రభువు అద్భుతం చేసేటప్పుడు వాడిని ఏం చేశాడు తెలిసిన? వాడు వెళ్ళి కోనేట్లో కడుక్కోమని చెప్పినప్పుడు వాడు వెళ్ళి ఆ విధంగా కడుక్కొని చూపు పోయింది. కొంతమందికి కళ్ళను తాగుతాడు, కొంతమందికి తానే కనికరపడి ముడతాడు. అయితే యేసు ప్రభు ఇతన్ని బురదరాచి నువ్వు వెళ్ళు అన్నాడు. మన కొన్నిటికి వెళ్ళి పంపబడ్డాడు. మరి వెళ్ళినప్పుడు హ్యాపీగా వెళ్ళాడు. ఆయన ఏ మాట ఇస్తే ఆ మాట ప్రకారం మనం వెళ్ళాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా సమాజ మందిరపు అనగా ప్రధాని కుమారుడు జబ్బుతో చనిపోయేటప్పుడు యేసు ప్రభు అన్నాడు నువ్వు వెళ్ళు, అతడు బతుకుతాడంటే దేవుని మాట, యేసయ్య మాట నమ్మి వెళ్ళాడు. నమ్మి వెళ్ళి ఏం చేశాడు అంటే ఆ నీళ్లతో కడుక్కున్నప్పుడు అతడు స్వస్థత వచ్చాడు. నయమాను కూడా అంతే. నువ్వు వెళ్ళి 7 సార్లు స్నానం చేయమన్నాడు. మొదటిగా ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నాడు. అవునండి, ఒక్కొక్కసారి దేవుడు నీకు ఒక మాట ఆజ్ఞ ఇస్తాడు. ఆ మాట ప్రకారం మనం చేసినప్పుడు మనకి స్వస్థతలు, అద్భుతాలు జరుగుతాయి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిజమే తండ్రి, నిన్ను మేము నమ్మాలి. అయ్యా తండ్రి, నీ కృపలో నాయన నీ క్రియలు మా ద్వారా ప్రత్యక్షపరచబడాలి. అపనమ్మకాన్ని తొలగించి నాయన మీరు ఏ మాట చెప్తారో ఆ మాట ప్రకారం మేము నడుచుకొని అయ్యా చూపు పొందేవాళ్ళగా, ఆధ్యాత్మిక చూపును మేము పొందుకునే వాళ్ళంగా సహాయము చేయండి, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.